ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, హలో అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే మాత్రం ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకుందాం అనుకున్నా ఈ వీడియోలో. స్టూడెంట్స్కి అసలు అపాయింట్మెంట్ స్లాట్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదంట. ఫాల్ 2025కి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కొంచెం ఇబ్బందికరంగా మారింది. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఎవరైనా స్టాంపింగ్కి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే కొంచెం ఆలోచించి వెళ్ళండి. అన్లెస్ అంటిలైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప మీరు వెళ్ళకుండా ఉండడమే బెటరు. ఎందుకు అంటే మన వన్ ఆఫ్ ద యూట్యూబ్ వ్యూవర్ యాక్చువల్గా నాతో టచ్లో ఉన్నారు. ఇండియాకి వెళ్ళారు స్టాంపింగ్కి. అంటే అన్ఫార్చునేట్ వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ పరిస్థితుల ప్రకారం వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఇంటర్వ్యూ అయితే అయిపోయింది, అప్రూవ్డ్ అని వచ్చింది అనమాట. సో అప్రూవ్డ్ అంటే పాస్పోర్ట్ వస్తుందేమో అని ఆల్మోస్ట్ 40 days నుంచి వెయిట్ చేస్తున్నారంట. సో నాకు మెసేజ్ చేశారు, ఇంత మటుకి పాస్పోర్ట్ అయితే రాలేదని. దీని గురించి నేను కొంత డిగ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అడ్మినిస్ట్రేటివ్ మన ప్రాసెసింగ్ 221G అని చెప్పేసి, అంటే యాక్చువల్గా చాలామంది అప్రూవ్డ్ అనగానే ఇంకా వీసా అప్రూవ్ అయిపోయింది అనుకుంటున్నారు. అయితే ఇక్కడ నేను ఆ డిఫరెన్స్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పర్టికులర్గా వీడియో చేస్తాను అనమాట. నాకు ఆ స్క్రీన్ షాట్ పంపించారు ఆయన. దాంట్లో ఏముంది అంటే, ఇది మన లాగిన్ అయ్యి మనం చెక్ చేసుకోవచ్చు కదా, వీసా వచ్చింది, పాస్పోర్ట్ ఎప్పుడు వస్తుంది అనేది. అది సేమ్ అలానే ఉంటుందంట స్టేటస్. అది నేను ఇప్పుడు ఒకసారి చదువుతా. యాక్చువల్గా నాకు అర్థమైన లాజిక్ ఏంటంటే, చిన్న డిఫరెన్స్ కనిపించింది. అప్రూవ్డ్ అన్నంత మాత్రాన మనకి వీసా అప్రూవ్ అయినట్టు కాదు అని ఇది చదివిన తర్వాత. ఇష్యూడ్ వేరు, అప్రూవ్డ్ వేరు. ఇష్యూడ్ అంటే వీసా ప్రాసెస్ అయి ఫైనల్గా వచ్చినట్టు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏముందంటే, వీళ్ళు దాంట్లో లాగిన్ అయితే ఇది యాక్చువల్గా 7th March 2025 అనుకుంటా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అప్డేటెడ్ కేసు క్రియేట్ అయింది. తర్వాత లాస్ట్ అప్డేటెడ్ 10th March 2025. సో ఇందులో ఏముందంటే, the consular officer has approved your application subject to final processing by the consular section that is necessary to issue your visa. అంటే నాకు అర్థమైన దాని ప్రకారం వీసా అప్రూవ్ అయినట్టు కాదు ఇక్కడ. ఇంకా స్టిల్ వాళ్ళకి ఏమన్నా చెక్ చేసేవి అథారిటీ ఉంటే చేయొచ్చు అనమాట. సో వెన్ దట్ ప్రాసెసింగ్ ఈజ్ కంప్లీట్, the status will change to issued. However, a final screening step must still be completed prior to issuance that could lead a consular officer to conclude that you are not eligible for a visa. If that occurs, the consular officer will notify you that your application has been denied and your status will change to refused. సో చూసారు కదా, ఇది దాంట్లో అప్డేట్ అంతే. ప్రతిరోజు ఎప్పుడు లాగిన్ అయినా కానీ ఇదే కనబడుతుందంట. నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే, దీంట్లో ఉన్నది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, స్టిల్ అడిషనల్ స్క్రీనింగ్ జరుగుతుంది నీ అప్లికేషన్కి. సో ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిపెండెంట్స్కి H4 వాళ్ళకి వచ్చింది వీసా, పాస్పోర్ట్ ఎంబటే వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ వెళ్ళి ఆ పర్సన్ది రాలేదు అంటే ఒక డిఫరెంట్ స్టోరీ. ఫ్యామిలీ వెళ్ళి డిపెండెంట్స్ది పాస్పోర్ట్ ఎంబటే వచ్చేసింది, ఇతనిది ఆగిపోయింది. సో ఇలాగా అక్కడ చాలా మంది ఉన్నారంట. యాక్చువల్గా ఇది న్యూస్ ఇప్పుడు మామూలుగా చాలా వాటిలో కూడా వచ్చిందనమాట. 40 days అయినా 50 days అయినా ఈమెయిల్ ఇస్తే రిప్లై జనరల్గా వాళ్ళు ఏం పెద్ద అంతా రెస్పాండ్ ఏం అవ్వరు. ఈమెయిల్ ఇస్తే రిప్లై కూడా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ అని వస్తుందని చెప్పి. సో దీనికి 2-3 రకాలు ఉండొచ్చు అండి. నేను అనుకోవటం ఒక్కటేనంటే, నెంబర్ 1 వాళ్ళు వీసాలు టైట్ చేస్తున్నారు. నెంబర్ 2 క్రిమినల్ కేసెస్ కానీ ఎటువంటి కేసులు కానీ ఏమన్నా ఉన్నాయి మన పేరు మీద అంటే మాత్రం వాళ్ళు నాకు తెలిసి అడిషనల్ బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేస్తూ ఉండుంటారు డెఫినెట్గా. ఏం లేదు అంత పర్ఫెక్ట్ ఉంది అంటే పాస్పోర్ట్ ఇన్ని రోజులు ఆగదు.
సో ఏమైనా కానీ మీ మీద ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫాల్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా ఇలాంటి వాటి వలన వాళ్ళు ఏంటంటే అడిషనల్ చెకింగ్స్ చేసుకుంటున్నారనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి నాకు అర్థమైంది ఏంటి అంటే అడిషనల్ చెకింగ్స్తో పాటు మొన్న 2000 అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేశారు కదా, వాళ్ళు వీసా ఇది అప్డేట్ చేస్తున్నారు. ఏది వీసా అప్రూవల్ సిస్టమ్స్, తర్వాత మన అపాయింట్మెంట్ సిస్టమ్స్ అన్నీ ఏంటంటే మోర్ సెక్యూర్డ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏదో జరుగుతుంది అని చెప్పి ఈ న్యూస్ అనమాట. యాక్చువల్గా దానివల్ల కూడా కొంత టైం పట్టిండొచ్చు. ప్లస్ ఇప్పుడు కౌన్సిలర్ ఆఫీసర్స్ కూడా తగ్గారు కదా, నెంబర్ ఆఫ్ స్టాఫ్ కూడా కొంత తగ్గారు. సో దానివల్ల కూడా టైం పట్టుండొచ్చు. బట్ ఏదైనా సరే రీజను టైం అయితే పడుతుంది. ఇది చాలా మందికి జరుగుతుంది. నేను ఒక న్యూస్ ఆర్టికల్ కూడా దీని గురించి చదివాను. దాంట్లో కూడా 35 days ఆఫ్టర్ వీసా అప్రూవల్ నో పాస్పోర్ట్. ఏ హైదరాబాద్ రెసిడెంట్ అండ్ H1B visa applicant still awaits their passport 35 days since their approval. The on-site interview occurred on March 10th. And the CEAC website indicated approved on the very next day. ఇంటర్వ్యూ అయిపోగానే అప్రూవ్డ్ స్టేటస్లోకి వెళ్తుంది, కానీ అక్కడి నుంచి ముందుకు కదలట్లేదు. అంటే వీళ్ళు రాసిన దాని ప్రకారం కూడా ఏంటంటే బట్ సిన్స్ దెన్ దేర్ హ్యాస్ బీన్ నో అప్డేట్, ద స్టేటస్ స్టిల్ హ్యాజంట్ చేంజ్ టు ఇష్యూడ్ and the passport hasn't been returned. Several emails to the visa help desk have only confirmed one thing: it's probably stuck in అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్. అంటే జనరల్ ఆన్సర్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్లో ఉంది అని. అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఏం జరిగింది అనేది తెలియట్లేదు అనమాట. అంటే అట్లీస్ట్ మనకు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో ఏదన్నా మన ఏది రిఫరెన్స్ రైజ్ చేసామనో, లేకపోతే రిక్వెస్ట్ రైజ్ చేసామనో, లేకపోతే అడిషనల్ చెకింగ్స్ జరుగుతున్నాయి అని అట్లాంటివి ఏమన్నా ఉంటే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏం తెలియట్లేదు. ఒకటే ఏంటంటే సింపుల్గా ఇందాక నేను చదివిన ఇన్ఫర్మేషన్ లాగిన్ అయితే అదే కనిపిస్తుంది. సో వేరే ఎంబసీలో నాకంటే ఇప్పుడు ఇతను వెళ్ళారు కాబట్టి, హైదరాబాద్ వెళ్ళారు కాబట్టి నాకు అప్డేట్ చేశారు హైదరాబాద్లో పరిస్థితి అలా ఉందని. వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి వేరే వాళ్ళకి కూడా సేమ్ సిచ్యువేషనే ఉందంట. మరి ఇంకా ఎవరైనా నా వీడియో చూసి వాళ్ళు ఎవరైనా మీరు కనుక చెన్నైలో కానీ ఇంకెక్కడన్నా వేరే చోట కనుక ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే కొంచెం మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇట్ హెల్ప్ అదర్స్. ఎవరైనా కానీ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం వెళ్లకుండా ఉంటారు. ఇక తప్పదు, మనం ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళిపోవాల్సిందే, దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేట్ అనుకుంటే వెళ్ళి చేయించుకోవాల్సిందే. లేదు మనకేమన్నా ఛాన్స్ ఉంది అంటే మాత్రం వెయిట్ చేయటమే బెస్ట్. మీరు ఇప్పుడు ప్రెసెంట్ కంట్రీ దాటకుండా ఉండటమే బెస్ట్ అనమాట. సో లేదు అంటే ఎవ్రీథింగ్ క్లీన్ ఉంటే ఓకే, లేదు ఏమన్నా క్రిమినల్ కేసులో లేకపోతే ఇంకా పెట్టి కేసులో లేకపోతే ఇంకేమన్నా కేసులు ఉన్నాయి అంటే లేదు. ఇప్పుడు కొంతమందికి కంపెనీ పర్ఫెక్ట్ ఉంటుందండి, మంచి బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, కానీ ఏమన్నా చిన్న చిన్న క్రిమినల్ హిస్టరీలు ఉంటాయి, ఏదో కారు స్పీడింగ్ అనో లేకపోతే ఇంకోటనో. దానివల్ల కూడా ఇప్పుడు మన H1B నేను విన్నాను ఇంతకుముందు, H1B స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఉందట, H1B రిజెక్ట్ చేశారట, అక్కడే స్టాంపింగ్ రిజెక్ట్ చేశారంట. సో నువ్వు మా కంట్రీకి యూఆర్ అన్ఫిట్ ఫర్ మై కంట్రీ అంటే అక్కడికి వెళ్ళి తాగి నడిపి మా కంట్రీని ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు లివ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అన్నట్టు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే డ్రింక్ అండ్ డ్రైవ్ అనేది సీరియస్ అఫెన్స్ కదా. సో ఇలాంటివన్నీ ఏంటంటే నేను అనుకోవటము, ఇప్పుడు ఈ USCIS వాళ్ళకి ఇమిగ్రేషన్ పవర్స్ చాలా ఎక్కువ ఇచ్చారు. ఇంతకుముందు అన్ని పవర్స్ లేవు. ట్రంప్ వచ్చిన తర్వాత పవర్స్ ఎక్కువైపోయినాయి అనమాట. వీళ్ళందరూ కలిపి ఒక టీం లాగా ఫామ్ అయ్యారు కదా, CBP తర్వాత USCIS, ICE వీళ్ళందరూ కలిపి. సో ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది జరుగుతుంది అందరికీ. నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళంతా గ్యాదర్ చేసి ఎంబసీస్ కూడా పంపించారు. సో ఎవరైతే వీసా స్టాంపింగ్కి వెళ్తున్నారో వెళ్ళిన చోట వీళ్ళ గురించి అడిషనల్ చెకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. నేను అనుకుంటా ఇక్కడ బ్యాక్ ఇన్ ద US అడిషనల్ చెక్స్ జరుగుతున్నాయి. ఎటువంటి ఏమైనా హిస్టరీ ఏదైనా ఉంది వీళ్ళకి బ్యాడ్ హిస్టరీ అని అంటే నాకు తెలిసి డిలే అవుతున్నాయి అని అనుకుంటున్నా. ఎందుకంటే ఐ డోంట్ సీ ఎనీ అదర్ రీజన్. ఇంకా డిలే అవ్వకుండా ఉండడానికి వేరే రీజన్స్ ఏమైనా, కంపెనీ బాగుంది, శాలరీ వస్తుంది, పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్ని, ఏ రకంగా కూడా మనకి ప్రాబ్లం ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ స్టూడెంట్స్ అండి. స్టూడెంట్స్కి కూడా ప్రెసెంట్ యాక్చువల్గా అపాయింట్మెంట్స్ అయితే అసలు చూపించట్లేదంట. ఎందుకు అంటే దీనికి కూడా నేను అనుకోవటం వాళ్ళ సిస్టమ్స్ అప్డేట్ అవుతున్నాయి, ఏజెంట్ల ద్వారా ట్రై చేశారు కాబట్టి ఏజెంట్ సిస్టమ్ లేకుండా చేయడానికి వాళ్ళు ఏమన్నా సాఫ్ట్వేర్స్ ఏమన్నా కొత్తగా అప్డేట్ చేస్తున్నారు ఏమో మొత్తానికైతే. కానీ ఇది మాత్రం కొద్దిగా స్టూడెంట్స్కి పెద్ద దెబ్బ అవుతుంది.
ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళాలి కదా, మొత్తం అన్ని వీసా వస్తే కానీ మన ఫర్దర్ ప్యాకింగ్, టికెట్ బుక్ చేసుకోవటము, మనీ చూసుకోవటము, ఇవన్నీ చూసుకోవటము, అంటే వీసా వస్తుందో రాదో తెలియకుండా అవన్నీ చేయలేరు కదా. కాబట్టి ఏంటంటే స్టూడెంట్స్కి మరి అపాయింట్మెంట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో, ఇంతకుముందు వెంటనే దొరికేవి అపాయింట్మెంట్స్, టక దొరికేవి, కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంది అపాయింట్మెంట్స్ దొరకటం. సో ఇంకా వెయిట్ చేయాల్సిందే మరి ఓపెన్ అయ్యే వరకు. ఎవరైనా స్టూడెంట్స్ కనుక నా వీడియో చూసే వాళ్ళు అపాయింట్మెంట్స్ ఓపెన్ అయినాయి అని అనుకుంటే మాత్రం కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అంటే వేరే స్టూడెంట్స్ చూసే వాళ్ళకి కొంచెం వాళ్ళు కూడా ట్రై చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకున్నది. ఏంటంటే ఎవరైనా సరే ఇండియా ట్రావెల్ చేద్దామనే ఆలోచన ఎవరికైనా ఉంటే మాత్రం కొంచెం దయచేసి మీరు కొన్ని రోజులు వెయిట్ చేయడం అయితే బెటర్ అనమాట. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.